దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడునూ లేడు అని అక్కడ మనకు 1వ వచనం చెప్తా ఉంది. ఈ వచనము ఏమని చెప్తుందంటే, ఈ వచనం అంతా చదివిన తర్వాత వచ్చిన సారాంశం ఏంటంటే, మూర్ఖుడు దేవుణ్ణి తిరస్కరిస్తాడు. ఈ 1వ వచనం అంతా ఏం చెప్తుంది? మూర్ఖుడు దేవుణ్ణి తిరస్కరిస్తాడు. ఏమిటంటే, మొదటిగా తిరస్కరించడం, మూర్ఖుడని తెలియడానికి అర్థం ఏంటంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటాడు. ఇప్పుడు ఇలాగ అనుకున్నవాడు ఎవడు? మూర్ఖుడు. వాడు దుష్టుడు, వాడు మూర్ఖుడు అనేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు లేడని మూర్ఖుడు తన హృదయంలో చెప్పుకుంటాడంట. దాన్ని చెప్పుకోవడానికి, వాడు మూర్ఖుడని తెలియడానికి 3 విషయాలు మనం అందులో ఆలోచిస్తే, దేవుణ్ణి తిరస్కరించడం జ్ఞానం కాదు. దేవుని తిరస్కరించడము జ్ఞానము కాదు. తర్వాత మూర్ఖత్వము. దేవుణ్ణి తిరస్కరించడం జ్ఞానం కాదు, కానీ అదేంటండి? మూర్ఖత్వం. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడనేసి అనేసి నువ్వు ఎలా కనబడతావు? మూర్ఖుడుగా కనబడతా ఉన్నావు. తర్వాత అందులోనే పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తా ఉంది. పాపం ఏం చేస్తుందండి? దేవుని నుండి దూరం చేస్తా ఉంది. అన్నాడు, పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తా ఉంది. నిజమైన జ్ఞానము దేవుని భయపడటంతో ప్రారంభమవుతుంది. దేవుని గురించిన నిజమైన జ్ఞానం అంట దేవునికి భయపడుతుందంట. దేవునికి భయపడుతుందంట. 2-3 వచనాల్లో మీరు చదివితే, 2-3 వచనాల్లో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయు వారు ఎవ్వరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇదండి మానవుని యొక్క పాపపు స్థితి. మానవుని యొక్క పాపపు స్థితి ఏంటంటే, ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలుసా? ఆ దేవాది దేవుడే, నరుని చేసిన దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నది ఏంటంటే, నేను ఆకాశం నుండి నరులను పరిశీలించి చూస్తే అందులో ఒక్కడు కూడా సరిగ్గా లేడు. ఎవరు చెప్తున్న స్టేట్మెంట్? మీరు నామే చెప్తున్నారా, నేను మేమే చెప్తున్నానా? మానవ జాతి యావత్తు మీద ఆయనే ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు, ఎవడు కూడా నీతిమంతుడు అందులో లేడు. అంటే దేవుడు పరలోకం నుండి మనుషుల్ని చూస్తా ఉన్నాడు, ఆయనను వెతికేవారు ఉన్నారా అని చూస్తా ఉన్నాడు. ఎవరు వెతకట్లేదంట. ఆయన వెతకడానికి ఇలా కళ్ళ పొద్దులు వేసి ఇలా చూస్తే కనబడతాడు ఆయన? ఎక్కడ కనబడతాడు? ఎక్కడ కనబడతాడండి? పొద్దులు లెక్కనే కళ్ళు చెరగానే కళ్ళు నలుపుకొని దీంట్లో వెతకాలి. వెతకాలంటే ఇందులో వెతకాల. ఉదయాన్నే లెక్కగానే టీవీ ఆన్ చేసేస్తే వచ్చేసేది కాదు మన దగ్గరికి. ఇందులో నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు నీకు అర్థం చేస్తున్నది ఏంటి? అందులో కనబడతాడు దేవుడిని. ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు చదువుతున్న దాంట్లో 2-3 అన్నాడు కదా, ఆకాశం నుండి ఆయన మనుషుల్ని ఏం చేస్తున్నాడంట? పరిశీలించాడంట. వాళ్ళందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, అందరూ నేను ఉన్నాను. ఇప్పుడు ఆ వచ్చిన మన ముందుకి మీరు అందరూ చదువుతున్నారు ఇంటికాడ అనుకుందాం, అందులో నేనున్నానా లేదా? నువ్వు ఉన్నావా లేదా? మనం అందరం ఉన్నామా లేదా అందులో? అలా ఆలోచన చేస్తున్నప్పుడు అందరూ అక్కడ అన్నాడు, ఒకడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు అనేసి చెప్తా ఉన్నాడు. తర్వాత అందరూ పాపములో పడి ఉన్నారని దావీదు చెప్తా ఉన్నాడు. అలాగే రోమపత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాలు. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికివాలైరి, మేలు చేయవాడును లేడు, ఒక్కడైన. చాలండి, చూడండి. పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్తున్న మాట కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా రాయించాడు అదే మాట. పాత నిబంధనలో
రెండు మూడు వచనాల్లో మనం చదివినప్పుడు యెహోవా దేవుడు రాయించిన మాటలు ఇక్కడ వచ్చేటప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడు కూడా వాటిని ఎత్తి చూపిస్తా ఉన్నాడు. సో మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నది ఏంటంటే, మనము 2-3 మొదటి వచనంలో ఏం చూసామంటే మూర్ఖుడు దేవుణ్ణి తిరస్కరిస్తాడు. 2-3 వచనాలు ఏం చెప్తున్నాయంటే దేవుడు ప్రతి మనిషిని పరిశీలిస్తాడు. 2-3 వచనాలు ఏం చెప్తున్నాయి? దేవుడు ప్రతి మనిషిని పరిశీలిస్తాడు. తర్వాత మూడవదిగా మనం చూస్తున్నప్పుడు 4-5 వచనాలు చదువుకుందాం. చూడండి. దేవునికి ప్రార్థన చేయగా దేవునికి ప్రార్థన చేయగా ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా లేని చోట వారు భయకాంతులైరి నన్ను ముట్టిన వేయువారిని ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. చాలండి. అక్కడ మనము ఆలోచన చేస్తున్నప్పుడు 4-5 వచనాల్లోని మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దుష్టులు దేవుని ప్రజలను హింసిస్తారు. దుష్టులు దేవుని ప్రజలను ఏం చేస్తారు? హింసిస్తారు. దుష్టులు దేవుని ప్రజలను ఏం చేస్తారంట? హింసిస్తారు. అయితే దేవుడు తన ప్రజల పక్షంగా ఉంటాడు. దేవుడైతే వాళ్ళు హింసించినప్పటికీ దుష్టులు, దేవుడు మాత్రం వాళ్ళ ప్రజల పక్షాన ఉంటాడు. ఆ హింసను వాళ్ళకి ఎలా చేస్తాడంటే మళ్ళా దాన్ని ఆనందంగా చేసే దేవుడు. తర్వాత శత్రువుల భయాన్ని దేవుడు వారి మీదకే తిప్పుతాడు. శత్రువులు దేనికైతే భయపడతారో ఆ భయాన్ని వారి మీదకే మళ్ళా తిప్పి కొడతాడు. అంటే తన బిడ్డలకి ఎక్కడ కూడా హాని జరగనోడు. ఐగుప్తు దేశంలో తన బిడ్డల్ని నలగొట్టినా సరే అదంతా ఓపికతో ఉన్నారు. 430 సంవత్సరాలు ఏ పని చేయించుకుంటానే ఉన్నారు. కానీ ఒక రోజు తీసుకొచ్చాడు, వాళ్ళని బొడ్డు దాటాడు, వీళ్ళు మధ్యలో పెట్టి ముంచేశాడు. ఉంచాడా లేదా? ఇప్పుడు ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారు, ఐగుప్తీయులు, ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇప్పటికి ఉన్నారా లేదా? ఇప్పటికీ ఉన్నారు. కానీ దేవుడు తన బిడ్డలనే రక్షించాడు. కానీ వాళ్ళని ఎవరినైతే పాడు చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రం ఏం చేశాడు? నాశనం చేశాడు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు అక్కడ, వాళ్ళు అంటున్నాడు, భయ కారణం లేని చోట వారు భయభ్రాంతులైరి నన్ను ముట్టడి వేయు వారి ఎముకలు దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించిన కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి అనేసి ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 3 విషయాలు నేర్చుకున్నాం. 3 విషయాల్లో మొదటిది ఏమనుకున్నాం? మూర్ఖులు దేవుణ్ణి తిరస్కరిస్తారు. రెండోది ఏమని చెప్పుకున్నామంటే దేవుడు ప్రతి మనిషిని పరిశీలిస్తాడు. మూడోది ఏమని చెప్పుకున్నామంటే దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. 4వది చూద్దాం. చూడండి, 6వ వచనం చదువుకుందాం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు వర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. చూడండి, తన ప్రజలు ఎక్కడున్నారంట? చెరలోనున్నారంట. చెరలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? చెరలో ఉన్నా సరే ఎవరి వైపు చూస్తున్నారు? వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు. మనం ఏ పరిస్థితిలో, ఏ శ్రమల్లో ఉన్నా, ఏ వేదనలో, దుఃఖాల్లో ఉన్నప్పటికీ మన గురి ఎవరి వైపు ఉండాలంటే దేవుని వైపు ఉండాలి. మన గురి దేవుని వైపు ఉండాలి. అందుకోసమే ఇక్కడ అన్నాడు, రక్షణ దేవుని నుండి వస్తా ఉంది. రక్షణ ఎక్కడి నుంచి వస్తా ఉంది? దేవుని నుండి వస్తా ఉంది. గోతులో పడిపోయాడు. ఆ గోతులో పడిపోయి పాడేశారు, కావాలని పాడేశారు. ఎవరు పాడేశారు? కావాలని పాడేశారు గోతులో. అది తప్పే. ఈ గోతులో పడినది తప్పే, పాడేసినది తప్పే. ఎద్దరిది తప్పు ఉందా? గోతులో పాడేశారు. సరే, దేవుడు ఏం చేశాడు? ఊరుకున్నాడు అలాగా? ఇస్మాయిల్ పంపించాడు. వాళ్ళు చూసి ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఐగుప్తుకి రాజు అయిపోయాడు. ఎవరైనా? యోసేపు. చూసారా అక్కడ? అంటే దేవుడు తన రక్షణలో లేదా తన ప్రణాళికలో మనం ఉన్నామా లేదా అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ రక్షణలో ఉన్నానా అన్నది ప్రతి ఒక్కరికి ఆలోచనలోకి రావాలి. మీరు స్వయంగా ఆలోచించుకోవాలి కూడా ఆ విషయాలు. అక్కడ అన్నాడు, ఇశ్రాయేలుకు రక్షణ సియోనులో నుండి వచ్చును గాక అన్నాడు. ఇశ్రాయేలుకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటండి? సియోనులో నుండి వస్తా ఉందంట. దావీదు దేవుని రక్షణ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దావీదు ఎవరి రక్షణ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు? దేవుని రక్షణ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకోసం అన్నాడు, నన్ను ముట్టడి వేయు వారి ఎముకలు దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. ఎముకలు ఏం చేశాడంటే చెదరగొట్టేశాడు. అంటే
ఇలాగా జల్లేశాడు ఎముకల్ని, అంటే విసిరేశాడు అట్లా ఎముకలు. అంటే దావీదుకి ఎంత ధైర్యం చూడండి. నేను నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు, ఆయన నా జోలికి ఎవరైనా వస్తే ఆయన ఏం చేస్తాడంటే వాడి ఎముకల్ని అలాగా చేస్తాడు అనేసి చెప్తా ఉన్నాడు. దావీదు దేవుని కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. దావీదు తన ప్రజలను, దేవుడు తన ప్రజలను తిరిగి నిలబెడతాడని ఒక నమ్మకం ఉంది. పడిపోయిన దావీదు గుడారాల్ని మళ్ళా తిరిగి లేపి ఆయన కట్టడానికి బలవంతుడైన దేవుడు ఆయన. మనుషులు అనుకుంటారు ఇది పడిపోయాడు అనుకుంటారు. కానీ ఏ మనుషులైతే పడిపోయాడు అనుకుంటున్నాడో వారి ఎదుట వాళ్ళు చూస్తుండగానే మళ్ళా బలిపీఠాన్ని నిలబెట్టి కడతాడు దేవుడు. మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మనుషుల జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. మనం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తి మీద మనము ఆధారపడాలి అని పోయిన వారం మనం నేర్చుకుంటూ వచ్చాం. కనుక మనము ఈ రక్షణ చివరికి ఎవరి ద్వారా వచ్చింది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ రక్షణ వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందండి ఈ రక్షణ? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ రక్షణ వచ్చింది. మళ్ళా నేను 4 విషయాలు మీ ముందు పెడతా ఉన్నాను. మొదటిది ఏంటంటే మూర్ఖుడు దేవుణ్ణి తిరస్కరిస్తాడు. రెండవది ఏంటంటే దేవుడు ప్రతి మనిషిని పరిశీలిస్తాడు. మూడవది ఏంటంటే దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. నాలుగవది ఏంటంటే రక్షణ దేవుని నుండి వస్తా ఉంది. నువ్వు ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పరిస్థితుల్లో సమస్యల్లో ఉంటే రక్షణ కోసం మనుషుల కోసం చూడద్దు. నువ్వు అసలుకే నువ్వు మోకరించి, లేదా నువ్వు నిల్చుంటే నిల్చొని, కూర్చుంటే కూర్చొని నువ్వు ఆయన వైపు చూడటమే తప్ప ఎవరి వైపు చూసినా ఏమీ. మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈ సందర్భంలో మనమేం నేర్చుకోవాలంటే దేవుణ్ణి తిరస్కరించకూడదు. దేవుణ్ణి ఏం చేయకూడదండి? తిరస్కరించకూడదు. పాపాన్ని విడిచి దేవుని వైపుకి మనం తిరగాలి. పాపాన్ని విడిచి మనం ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. తర్వాత దేవుని రక్షణను విశ్వాసంతో ఎదురు చూడాలి. దేవుని రక్షణ కోసం విశ్వాసం. ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 430 సంవత్సరాలు. 70 మందిగా వెళ్ళారు ఐగుప్తు దేశానికి. 430 సంవత్సరాలు. ఎంత నిరీక్షణ అండి. నీకు నాకేదండి ఒకరోజు జరగకపోతే కార్యం దేవుడు ఏడి అంటాం మన మనసుల్లో. కానీ వాళ్ళు 430 సంవత్సరాలండి. వాళ్ళు 6 లక్షల కాలుబలం వచ్చారు బయటికి. 70 మందిగా ఐగుప్తులోకి వెళ్తే అదే ఐగుప్తు దేశం నుంచి రావడానికి 6 లక్షల కాలుబలంగా బయటకు వచ్చారు వాళ్ళు. 430 సంవత్సరాలు వాళ్ళని దేవుడు అక్కడ పెట్టేశాడు. అంతే. ఎంత మగ్గిపోయారో, ఎంత శ్రమ పడ్డారో, ఎంత వేదన పడ్డారో. కానీ వాళ్ళు మాత్రం దేవుని రక్షణను విశ్వాసంతో ఎదురు చూస్తారు. ప్రభువు వస్తాడు. అందుకోసమే మోషే, నా ప్రజలు మూలుగులు నాకు వినబడుతున్నాయి, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడిపించాలి అని చెప్తాడు మోషేకి. నీ మూలుగులు మనుషులు కనబడకూడదు, నీ కన్నీరు మనుషులు కనబడకూడదు. నీ కన్నీరు కానీ నీ మూలుగులైనా నీ దేవునికి వినబడాలి. ఆయన మాత్రమే కార్యాలు చేయగల దేవుడు. దేవుడు తన ప్రజలను ఎప్పటికీ విడిచిపెట్టడు అన్న విషయం మీరు గ్రహించాలి. ముగింపులోని చెప్పిన మాటలు మీరు గుర్తు తెచ్చుకోండి. దేవుని తిరస్కరించకూడదు, పాపాన్ని విడిచిపెట్టాలి. తర్వాత దేవుని రక్షణను విశ్వాసంతో ఎదురు చూడాలి. తర్వాత దేవుడు తన ప్రజల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. మీ వినికిలో ఈ మాటలను దేవుడు దీవించును గాక. దేవుణ్ణి తిరస్కరించడం మూర్ఖత్వం, దేవుని ఆశ్రయించడం జ్ఞానం, రక్షణ మరియు ఆనందము అయి ఉన్నది. దేవుణ్ణి ఏమన్నాడు? దేవుని జ్ఞానం ఏంటంట? రక్షణ, ఆనందమై ఉన్నది. దేవుని తిరస్కరించడం మూర్ఖత్వం అవుతుంది. ఆ విషయాన్ని వినికిలో దేవుడు దీవించు.